తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టి కొన్ని గంటలు కూడా కాలేదు. కనీసం అమ్మ స్పర్శను పూర్తిగా ఆస్వాదించనే లేదు. అప్పుడే ఆ పసి ప్రాణాలు ఆరని మంటల మధ్య శాశ్వతంగా కనుమరుగైపోయాయి. కంటి నిండా నూరేళ్ల ఆశలతో కన్నబిడ్డను ముద్దాడాలనుకున్న ఆ తల్లుల గుండె కోత ఎలా ఉంటుంది? మహారాష్ట్రలోని అమరావతి హాస్పిటల్లో జరిగిన ఈ ఘోర ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇవాళ తెల్లవారుజామున సుమారు 3:30 సమయం. అందరూ గాఢ నిద్రలో ఉన్న ఆ వేళ మహారాష్ట్ర అమరావతి జిల్లా మహిళా ఆసుపత్రిలోని 3వ అంతస్తు ఒక్కసారిగా అల్లకల్లోలమైంది. నవజాత శిశువుల సంరక్షణ విభాగం నుంచి దట్టమైన పొగలు కమ్ముకోవడం ప్రారంభించాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు నలుమూలలా వ్యాపించాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం వెంటిలేటర్కు సంబంధించిన సాంకేతిక లోపం లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఆ అభాగ్య శిశువుల ఊపిరి పీల్చుకునే లోపే ఆ మంటలు వాళ్ల ప్రపంచాన్ని చీకటిమయం చేశాయి. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ వార్డులో ఏకంగా 39 మంది నవజాత శిశువులు చికిత్స పొందుతున్నారు. మంటలు దట్టమైన పొగను చూసి అక్కడ వైద్యులు నర్సులు ఒక్క క్షణం భయపడినప్పటికీ క్షణం ఆలస్యం చేయకుండా తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రంగంలోకి దిగారు. పొగ కమ్ముకున్న ఆ గదిలోకి వెళ్ళి ప్రాణాలకు తెగించి ఆ చిన్నారి పాపలను ఒక్కొక్కరిగా బయటకు చేరవేశారు. ఆ సిబ్బంది చూపిన తెగువ వల్లనే పదుల సంఖ్యలో పసి ప్రాణాలు బతికాయి. లేదంటే ప్రాణ నష్టం మరింత ఎక్కువగా ఉండేది. అయితే వారు అంత సాహసం చేసినప్పటికీ దురదృష్టవశాత్తు 3 పసికందులు మాత్రం ఆ మంటల్లో పొగలో ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. పుట్టిన బిడ్డను ఇంటికి తీసుకెళ్లాలని కలలు కన్న ఆ తల్లిదండ్రుల చేతికి విగత జీవులుగా మారిన మృతదేహాలు అందడంతో ఆ హాస్పిటల్ ప్రాంగణమంతా ఇప్పుడు రోదనలతో మిన్నండిపోయింది. నా బిడ్డ నన్ను చూసి కూడా నవ్వలేదు, ఇంతలోనే దేవుడు ఎందుకు తీసుకెళ్లాడు అంటూ ఆ తల్లులు గుండెలు వాదుకొని ఏడుస్తున్న తీరు చూస్తే ఎవరికైనా కంటతడి వస్తుంది. మరో 6 చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని వేరే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ అందరినీ వేధిస్తున్న అతి పెద్ద ప్రశ్న, చిన్నారులకు అత్యంత సురక్షితంగా ఉండాల్సిన NICU వార్డులో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగడానికి అసలు కారణం ఎవరు? హాస్పిటల్స్లో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు సరిగ్గా లేకపోవడమే కదా ఈ అనర్థాలకు కారణం. ప్రభుత్వ హాస్పిటల్స్లో ఎలక్ట్రిక్ వైరింగ్, వెంటిలేటర్స్ నిర్వహణను ఎందుకు నిరంతరం పర్యవేక్షించడం లేదు? నిస్సహాయులైన పసికందుల ప్రాణాలతో ఇలా చెలగాటమాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఈ ఘటన ప్రభుత్వాలు, హాస్పిటల్ యాజమాన్యాలు బాధ్యతారాహిత్యానికి ఒక నిలువెత్తు నిదర్శనమంటూ ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరూ ఆగ్రహంతో కామెంట్స్ పెడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.